గోరా మగువ ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధురాలు అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో కాకినాడ వచ్చిన గాంధీజీ గారిని దుర్గాబాయి గారు ఎలా కలుసుకున్నారో తెలుసుకుందాం. కాకినాడకు గాంధీజీ రాక దుర్గాబాయి జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. ఆయన కాంగ్రెస్కి నిధి సేకరణకు పూనుకోవడం, ఆ సందర్భంలోనే ఈ కాకినాడ దర్శనం ఏర్పాటైంది. దుర్గాబాయి గాంధీజీ దర్శనం కోరే స్త్రీల కోసం ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలని కుతూహలపడ్డారు. కార్యకర్తలను అదే కోరారామే. అంతకు ముందే దేవదాసీలను, పరదా స్త్రీలను కలిశారామే. కార్యకర్తల ధ్యేయమంతా నిధి సేకరణే. స్త్రీలతో ప్రత్యేకంగా ఓ 2 నిమిషాలు మాట్లాడనివ్వండి గాంధీజీని, నేను సమావేశం ఏర్పాటు చేస్తాను. వీరంతా వెనుకబడిన వర్గం, మీరు బహిరంగ సభలకు పిలిచినా రాలేరు అని ఆమె వివరించారు. 5,000 నిధి సేకరించి ఆ ఏర్పాట్లు చేస్తాము అన్నారు వెంకటప్పయ్య గారు. మొదట ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకుని ఆ సవాల్ని అంగీకరించారు దుర్గాబాయి గారు. ఈ విషయాన్ని తన దేవదాసి మిత్రులతోనూ సనాతన స్త్రీలతోనూ చర్చించారామె. హరికథలు, బుర్రకథలు, జాతీయ గీతాలు పాడి వారిని ఉత్తేజపరిచి డబ్బు సేకరణకు ప్రోత్సహించారు. ఆ రోజుల్లో దుర్గాబాయి కూడా నాటకాల్లో నటించేవారు. ఒక్క వారం రోజులలో సేకరించవలసిన 5,000 సమకూరాయి. దుర్గాబాయి గారి సంతోషానికి అవధులు లేవు. వయసులో చిన్నదైన ఆమె అంత పని సాధిస్తుందని అనుకోక సవాల్ చేసిన పెద్దలు డబ్బుతో సిద్ధంగా వచ్చిన ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అసలు గాంధీజీ ఉండేదే చాలా తక్కువ సమయం. మళ్ళీ విడిగా సభ దేనికి? నువ్వు సేకరించిన డబ్బు మా చేతికిచ్చేయి, అంతా కలిసి సమర్పిద్దామని నచ్చచెప్ప చూశారు వాళ్ళు. కానీ అది మాట తప్పడం అనిపించింది ఆమెకి. ఆ రోజుల్లో హిందీ ప్రచారకులను సైతం అనుమానంగా చూసేవారు బ్రిటిష్ వారు. వారిపై ప్రత్యేక నిఘా ఉండేది. అలాంటి సమయంలో స్త్రీల సభ కోసం హెడ్ మాస్టర్ శివయ్య శాస్త్రి స్కూల్లో సభ పెట్టుకోమని అన్నారు. దానికి ప్రభుత్వం ఆయన్ని తిప్పలు పెట్టవచ్చు. అయినా దుర్గాబాయి ఉత్సాహాన్ని ఆయన ప్రోత్సహించారు. ఆ పరిస్థితుల్లో కార్యకర్తలు విడిగా సభ ఎందుకని ప్రశ్నించడం, తాను సేకరించిన నిధిని వారి చేతుల మీదుగా ఇస్తాననటం రోషం తెప్పించాయి దుర్గాబాయి గారికి. మీరు మాట తప్పారు, ఈ నిధిని మీకు ఇవ్వను, మేమే గాంధీజీకి ఇస్తామని నిక్కచ్చిగా చెప్పేశారామే. దాంతో ఏమీ అనలేక వారు ఊరుకున్నారు. పోనీ 2 నిమిషాలే కదా, ఎటు గాంధీజీ స్టేషన్ నుంచి వచ్చే దారి కూడా అదే. అక్కడే ఒక క్షణం పని ముగించి మన టౌన్ హాల్ మీటింగ్ సాగిద్దామన్న దృష్టితో అంగీకరించారు. ఆమె సంతోషానికి అవధులు లేవు. స్కూల్ ఆవరణ అందంగా అలంకరించి గాంధీజీ రాక కోసం ఆ స్త్రీ జనం ఎదురుచూడటం చూసి ఎంతగానో తబ్బిబ్బయ్యారామే. ఆయన ఆకర్షణ శక్తి అటువంటిది. నాయకులు అనుకోగానే సరికాదు, జనాకర్షక శక్తి ఉండాలి. అది సామాన్యులకు ఉండదు, మహాత్మునికే అది సాధ్యం. గాంధీజీ కారు వచ్చి ఆగింది. ఆయనతో పాటు ఉపన్యాసాన్ని తెలుగులో అనువదించేందుకు వెంకటప్పయ్య గారు కూడా ఉన్నారు. దుర్గాబాయి గారు మాట్లాడుతూ ఎంతో హుందాగా తన మనసులోని కోరికను మన్నించి ఈ సభకు రావడానికి అంగీకరించినందుకు మహాత్మునికి కృతజ్ఞతలు తెలిపారు. చక్కని హిందీలో సాంఘిక కట్టడిలో నలుగుతున్న స్త్రీల హృదయాలలో సైతం తిష్టవేసిన మహాత్ముని ఘనతను వర్ణించారు. అలా మహాత్ముని మనసును దోచారామే. గాంధీజీ కూడా ఈ స్త్రీల వ్యధాభరిత హృదయాల గురించి విని వారిలో ఉన్న జాగృతిని గుర్తించి ఎంతో ఆవేశంతో, ఎంతో ఆవేదనతో చాలా గంభీరంగా ఉపన్యసించారు. కొంతకాలం అలా గడిచింది. 2 నిమిషాలు కాస్త 2 గంటలు దాటిపోయాయి. ఆయన ఉపన్యాసానికి ముగ్ధులైపోయి సేకరించిన నిధితో పాటు తమ ఆభరణాలు సైతం ఒలిచి
మహాత్ముని ఒడినింపారు స్త్రీలు. గాంధీజీ స్త్రీ జనపక్షపాతి అని నిరూపించుకున్నారు ఆ రోజు. తరువాత వెంకటప్పయ్య గారు కోప్పడినా తెన్నేటి విశ్వనాథం గారు ఆనాటి నిధి 25,000 దాటిందని చెప్పారు. ఆ తరువాత జరిగిన సభలన్నిటికీ గాంధీజీ ఉపన్యాసాలకి దుర్గాబాయి గారు అనువాదకులై కూర్చున్నారు. దుర్గా కారెక్కు అని ఆప్యాయంగా తన కూడా టౌన్ హాల్ సభకు తీసుకుని వెళ్లడమే కాదు, గాంధీజీ ఉపన్యాసం ప్రారంభం కాగానే అలవాటు ప్రకారం లేచిన వెంకటప్పయ్య గారిని వారిస్తూ ఈమె చాలా బాగా అనువదించింది, ఈమె చేస్తుందిలే అని మెచ్చారు గాంధీజీ. ఈ విధంగా దుర్గాబాయి గారు కాకినాడలో ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేసి గాంధీజీ మనసు దోచుకున్నారు. ఈరోజు మనం దుర్గాబాయి గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.